నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అయితే మోదీ ఇంకా పుతిన్ మీటింగ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే సనాతన ధర్మం మీద కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటి మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే మోదీ ఇంకా పుతిన్ మీటింగ్ గురించి ఉండవెల్లి గారు కామెంట్స్ చేశారు, అట్లనే సనాతన ధర్మం దీని మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. సో వీటిని అసలు ఎట్లా చూడాలంటారు ఆయన చేసిన కామెంట్స్ని? ఇప్పుడు చాయంట్ కోటేశ్వర గారు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ ఉంటారు, దగ్గరలో ఉంటారు కాబట్టి నేను కూడా ప్రవచనాలు చెప్పొచ్చని రాజకీయ ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతున్నా. ఉండవల్లి అంటే మాట్లాడిన విషయాలు ఒక 3 ఉన్నాయి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ దిష్టి విషయం ఒకటి మాట్లాడాడు. అసలు ఈ దరిద్రానికి తెరలేపినోడు అంటే ఉండవల్లే ఫస్ట్. అదేంటి సార్? మేము మర్చిపోయినట్టుకున్నారు. సమైక్య రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు అట్నుంచి హెలికాప్టర్ వేసుకున్నట్ట బయలుదేరితేట పచ్చని పొలాలు కనబడితే గోదావరి జిల్లాలు, రాళ్ళు రప్పలు కనబడితే నల్గొండ జిల్లాలు, తెలంగాణ జిల్లాలు అని అసందర్భ పేలాపాలను పేలినోడు అంటే ఫస్ట్ ఉండవల్లి. నీకు రాష్ట్ర ద్రోహులని కొంతమంది ఉంటారు తెలుసా? ఒక కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ 6 కొడతాను మన అందరినీ కొంప ముంచినోడు. రెండోడు ఉండవల్లి. నూరిపితే అబద్ధాలు. కోర్టులో కేసేసాను, అలా మార్గదర్శకుడికి జుట్టు పీకుతాను, రామోజీరావు గారికి అష్టదిగ్బంధం చేస్తాను. ఏడు చేయొచ్చు, అన్నీ సగం పనులే. నీకు చేత కాదు, మరి చేతనైన వాళ్ళ ధీరుల్లో సూర్యుల్లో కబుర్లు ఎందుకు టైం వేస్ట్ కాక? పోనీ ఏమన్నా అంటే మనస్ఫూర్తిగా ఒక నన్ను మళ్ళీ భయంతో కూడిన పెరిగితాను. సనాతన ధర్మం మీద నీవు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఉత్తముడివే కాబట్టి ఖచ్చితంగా గొడ్డలో తీసి మాట్లాడు. పవన్ కళ్యాణ్కి ఏడు తెలుసని మాట్లాడుతున్నావు అని భయం, దిష్టి చుక్క మీద ఏటి మాట్లాడాడు, ఏటి అన్నాడు, ఏంటన్న దగ్గర నువ్వే గురువు. దానికి ఆ దరిద్రం మొదలెట్టింది నువ్వే. ఇవాళ తెలంగాణ నీ మీద పోటీ పడి పంతం పడి సస్యశ్యామలం చేసి చూపించి వెస్ట్ బెంగాల్ని కూడా తలదన్ని అంత వరి పంటను పండించి చూపిస్తున్నారు. ఇది క్యాపబిలిటీ అంటే. ప్రాంత మనోభావాల గురించి వెనకేసుకొస్తావు ముందుకేసుకొస్తావు అన్న దగ్గర మొదలెట్టిన దరిద్రం నీకడే మొదలైంది కాబట్టి మూసుకుని ఉంటే బెటరు. రేగిన గాయాలని మళ్ళీ గిచ్చి గిల్లి దాంట్లో శివుని అత్తరు కారుతుందా లేదా చూడడం మీకు అలవాటు అయిపోయింది. ఆనాటి కాంగ్రెస్లో మమ్మల్ని ఉద్ధరించి ఊళ్ళేళ్ళిన రాష్ట్ర ద్రోహులని మొహమాటం లేకుండా చెప్తాం. మొహం మీద రాష్ట్ర ద్రోహులు అంటే డౌట్ ఏంటి? మాకు చేత కావట్లేదు, సోనియా గాంధీ మా మాట వింటలేదు, రాష్ట్రం ఎడగొడుతుందని ఎవడని చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు. కొంతమంది పునరావాస కార్యక్రమంలో ముసుగులు వేసుకుని వేరే పార్టీలో తగలడ్డారు. ఈ సర్వసంగ పరిత్యాగి ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతున్నాడు. ఎవరికాలి దిక్కుమాల ప్రవచనాలు అంటే ఇప్పుడు ఆయన కామెంట్స్ తప్పంటారా మీరు? అనవసరమైన సబ్బు సందర్భంలో ఎక్కడ నేను ఉన్నానని అక్కినేని నాగార్జునలో ప్రతి నిమిషంలో అన్నింటిలో దూరితే ఏమొద్ది. అలా అంకురం సినిమా చూడు, రేవతి అని ఉంటుంది హీరోయిన్. మా చదువుకున్న రోజులండి అంకురంలో రేవతి ఎవరు నీకు ఎందుకు రాని ఈయనకి కూడా అదే చెప్పాలి. ఏటి కానప్పుడు లేకపోతే అక్కడ నిలబడి ఓడిపోయో లేకపోతే ఇచ్చి ఆ చింతమోహన్ గారు ఉంటారు అక్కడ తిరుపతిలో, రాజకీయాల్లో ఉన్నాడు, మాట్లాడతాడు. రాజకీయాలు లేను మళ్ళీ ప్రవచనాలు చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారు దయాధారం దక్షలతో ఒక మినుగుడు పురుగులో వెలిగిన 2 టర్ములు తర్వాత ఒరిజినాలిటీ బయటకు వచ్చి మనం పనికిరామని స్వాగతం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మీరు ఇప్పుడు ఈ మాట అంటున్నారని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకొని నేను రాష్ట్రం ప్రాస్పెక్ట్లో మారుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రాస్పెక్ట్లో మారుతున్నాను. అంటే నువ్వు ఆ ఛానల్ చూడడం మానే అమ్మా, తప్పేల ఛానల్. వాళ్ళు దేనికైనా తిరిగి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కాడ ఆపుతారు. నాది తప్పంటారు అయితే? తప్పు కదా, అందులో నేను మాడుతున్న సబ్జెక్ట్ ఏంటి, నువ్వు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నిలబడి అంటే మీరు అందుకు వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని అంటున్నా. నేను రాష్ట్రం గురించి మాట్లాడుతూ వ్యతిరేకిస్తానంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాళ్ళంతే, మిగిలిన సబ్జెక్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పారాచూట్ వేసుకుని అలా ఆబ్వియస్ ఉంటుంది. ఊకిళ్ళు బాబాయ్ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వక చంపేశారు, నంద్యాలలో రషీద్ కుటుంబం ఆత్మహత్యకి ఈయనే కారణం, ఇప్పుడు ఇప్పటికీ అక్క చెల్లికి అన్యాయం, అదే టాపిక్లతో కాలక్షేపం చేసుకొస్తున్నారు. ఈ రోజు కూడా టాపిక్ ఏంటి? నువ్వు నన్ను మార్చేసి నేను కూడా అది చెప్పవలసి వస్తుంది. ఈ రోజు టాపిక్ కూడా అదే సార్. వివేకానంద గారి హత్య కేసు మళ్ళీ వచ్చింది, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డి గారి పేరేటమ్మా? వివేకానంద రెడ్డి కదా, మనకు సాయంత్రం రెడ్డి వచ్చాడు మళ్ళీ మొదలెట్టండి అని. సునీతమ్మ కూడా రెడ్డే కదా, రెడ్డి వచ్చాడు మొదలెట్టండి. రోజు అదే పనిలో ఉంటుంది అమ్మాయి. సో ఇంకా వేరే పనులు లేవంటారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు అయితే చాలా అసలు భారీ కనబడుతుంది. ఆ సమస్య మీద ఎవ్వరు మాట్లాడకుండా ఎందుకు సార్ ఈ సమస్య ఇవన్నీ పైకి తీసుకొచ్చి చూపెడుతున్నారు? ఇవన్నీ పని లేకపోయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్ ఉందమ్మా సార్, ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది. మీ అమ్మ నేను తిడితే ఏడు చెప్తుంది, ఆ అమ్మాయిలో చదువుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావా, నువ్వేం చేస్తావు టాపిక్ డైవర్ట్ చేయడానికి. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీకు తెలుసా అని డైవర్ట్ చేసావు అనుకో, అమ్మ కాన్సన్ట్రేషన్ అంతే అవునా నిజమా అని అలా యాంకర్లా మొదలెడుతుంది. అప్పుడు ఏమవుద్ది, నీకు అసలు విషయం చదువు సంజయ్ మీద పోద్ది. అలాగే వీళ్ళు రాష్ట్ర సమస్యలు ఏంటి, నికరమైన సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు, వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, ఎవరికి అర్థం కాకుండా
లక్షల కోట్లు అప్పులు చేసిన ఎత్తికి పెట్టారు 2,71,000 కోట్లు. ఏంటి చేస్తున్నారంటే నేను మళ్ళీ నారాయణ చెప్తాను, మళ్ళీ కంపలు కొడతాను, మన వర్షాలకి కంపలు వచ్చేయట. నువ్వెందుకు కొడతావు ఆ కంపలు? నువ్వు కంపలు కొట్టడానికి ఎవరికి డెవలప్మెంట్కి ఆడు కొట్టుకుంటాడు. ఆడికి జాగా ఇస్తే నా జాగాలో కంపలు వేసేయమ్మా, నేను కొట్టుకుంటానా? నువ్వు అమ్మినాడు వచ్చి కొడుతూ ఉంటాడు, రోజు పక్కన వచ్చి కంపలు తోడుతుంటాడు. అంచేతే టాపిక్ డైవర్షన్స్, ఈ ఇష్యూస్ మీద ఎక్కడ చర్చలు రానివ్వకూడదు. మళ్ళీ తీసుకొస్తారు సునీతం ఖాళీగా ఏమ్మా ఖాళీగా ఉన్న వాళ్ళంటే అవునమాట. దాని తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడగానే అన్నీ అన్యాయం చేస్తాడు. అన్యాయం చేసింది చంద్రబాబు గవర్నమెంట్లో. జరిగిందా వాళ్ళ హయాంలో? అయితే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయడం, ఎందుకు అది కొంచెం కూడా ఆలోచించారంటారా సార్? మరి నువ్వు ఆలోచించిన నువ్వు మళ్ళీ ఛానల్స్ వస్తావు కదా, చూసి మళ్ళీ వస్తున్నాను నా దగ్గరికి. నువ్వు గమనిస్తున్నావు ఆ విషయం? నేను చూస్తున్నానని మీరు ఎలా చెప్తారు సార్? నువ్వు ఆ ప్రశ్నలు బట్టి తెలిసిపోతుంది. అవసరం లేదు తీరు కూర్చొని తారలాడిందని తలకమాసిన ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఎఫెక్టే అని అందులో డౌట్ లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది దాని మీద మనకున్న చిత్తశుద్ధి మనం చాటుకొని ఒక విషయం చెప్తుంటే, ఇక్కడ నేను ఎప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు చెప్పిన అబద్ధాల మీద మాట్లాడుతున్నాను. ఉండవల్లి అనే సంబంధం సబ్జెక్ట్. ఆ రోజు కాంగ్రెస్ వాడు అందరూ ఎవడు ముసుగులాడు వేసుకుని అన్ని పార్టీలో పోయారు, అవును కదా? సో వీళ్ళు అసలు ఒరిజినాలిటీ అన్నీ ఏంటి? నా దృష్టిలో రాష్ట్ర ద్రోహులే. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా కనికరిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళు ఎందుకు ఐడెంటిటీ క్రియేట్ చేసి, వీళ్ళు మేధావులు, వీళ్ళు సూపరు, ఇటు తీసి మార్కానని మనం ఇలా వెనకాల ఎందుకు తిరగవలసి వస్తుంది? రాజకీయ అవకాశవాదుల కింద వాళ్ళని ఎందుకు పోర్ట్రేట్ చేయలేకపోతున్నాం? మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఏదో పెద్ద తీసి మార్కాలలో వచ్చి మాట్లాడుతుంటే పక్కెళ్ళి ఆడుకొని చెప్తూ ఉండాలి. ఆ ప్రెస్ వాళ్ళు అడిగి అదేదో కేసు వేసే కదా రామోజీరావు మీద ఏమైందని అడగాలి. ఇంకో కేసు అదేదో రాష్ట్ర విభజన ఆగిపోద్ది ఆపేస్తానని ఆ కిరణ్ కుమార్ రెడ్డి లాగా పగొడి కబుర్లు చెప్పక దాని మీద ఏంటంటే అబ్బా ఆ ప్రభుత్వం ఏమనండి, జగన్మోహన్ రెడ్డి ఏమనండి, చంద్రబాబు నాయుడు ఏమనండి, అవి మాట్లాడుతుంది. అసలు ఆ లేకుండా నువ్వెందుకు వేసామని అడిగినాడు ఎవడో కావాలి. వేసిన దానికి అట్లీస్ట్ మరి మీరు పోరాడుతున్నారా అని కూడా ఎవరు అడగట్లేదు. పోరాడుతూనే ఉంటాడు. నేను పోరాడుతూనే ఉంటాను. నేను ట్రై చేస్తూనే ఉన్నా, వెళ్తూనే ఉన్నా అంటారు కానీ అందులో ఏం జరుగుతుంది అనేది చెప్పరు. అదే వాళ్ళ గొప్పతనం. అంచేత వాళ్ళకి మేధావులు అంటారు. వాళ్ళని అనుమానం రాకుండా ఇంకోటి సాల్వ కప్పు తిరుగుతుంటాడు మేధావుల ముసుగులో. వారు రాష్ట్ర విభజన మీద సమస్యల మీద అనర్గళంగా స్పీచ్ ఇస్తాడు. కరేజ్ టైంకి మళ్ళీ కులం జ్ఞాపకం వస్తుంది, మతం జ్ఞాపకం వస్తుంది, నేను హిందువును అన్న విషయం జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ సభకు నమస్కారం రాష్ట్రం అనగానే మళ్ళీ ఊకిళ్ళు బాబాయ్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇట్లా మాట్లాడారు. అండ్ పుతిన్ ఇంకా మోదీ గారి మీటింగ్ గురించి కూడా మాట్లాడింది. మరి దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంకా వీళ్ళు ఇంతే అంటారా? ఇంకా వీళ్ళు కావాలని ఇట్లాంటివన్నీ పైకి స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారే తప్ప ఇంకా పుతిన్ రావడం మానేసాడా, లేకపోతే మోడీని కలవడం మానేసాడా, లేకపోతే అగ్రిమెంట్లు ఏమైనా ఆగిపోయా? నేను నిరసన గెరావ్ అని చెప్పాడు అక్కడ కూర్చొని రాజమండ్రిలో. నేను నిరారదేశ చేస్తాను, పుతిన్ రావడం నాకు నచ్చలేదనో లేకపోతే నచ్చిందనో. భారతదేశం రష్యాతో ఎప్పటి నుంచో సుహృద్భావ వాతావరణంలో బ్రహ్మాండమైన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి 4 సార్లు ఇటు అటు వెళ్ళి దేశాలు ఈ విదేశాలు అని చెప్పి సార్క్ నేషన్స్లో ఒక వీటో పవర్ ఉండేది మనకి. మనమే సుప్రీం. ఇవాళ సార్క్ నేషన్స్ అనేది చిన్న భిన్నం అయిపోయి ఎలా ఉన్నాయి చూసావు కదా. బంగ్లాదేశ్ వాడు కొట్టుకొస్తున్నాడు, శ్రీలంక వాడు, పాకిస్తాన్ వాడు, నేపాల్ వాడు కూడా అక్కడికి. సో ఇవన్నీ మీరు గమనిస్తున్నప్పుడు ఒక వీటో పవర్ ఎక్కడ ఉందో మనం అది వదిలేసి లాస్ట్కి మనం ఎప్పుడు చూడు ప్రపంచం అంతా గుండ్రంగా ఉండి తిరిగి లాస్ట్కి మనం ఏడ నుంచి మనం ఏడకి వస్తాం చూడు, అదే జరుగుతుంది. మనకు నిజంగా ఆపన్హాస్తం ఇస్తున్నవాడు ఎవడంటే ఎప్పటికైనా రష్యా. అండ్ మనకి ఇవాళ ఏషియన్ కాంటినెంట్లో చైనాని మనం పెద్ద బూచిగా చూసినా జవహర్లాల్ నెహ్రూ అనే మహానుభావుడు చైనాతో చేసిన దౌత్యాలతోనూ ద వే వీఆర్ మ్యాన్ పవర్ కానీ లేకపోతే మనకున్న భౌగోళిక వనరులు కానీ వీటిలన్నిటితోనూ ఏషియన్ కాంటినెంట్లో ఉన్న చైనా, ఇండియా, రష్యాతో కలిస్తే ఇట్ విల్ బి ఏ వండర్ అండ్ ఇట్ విల్ బి ఏ సూపర్ థ్రెట్ ఫర్ ద ఎంటైర్ నేషన్స్. అలాంటి దగ్గర కొన్ని జరుగుతున్నప్పుడు మనకి మహానుభావుడు జయశంకర్ అనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వెన్ వీఆర్ ఇన్ క్రైసిస్, భగవంతుడు వీపీ సింగ్ అనే కోచ్ పని చేసిన వెళ్ళిపోయిన ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ దరిద్రం నుంచి పరిరక్షించడానికి మహానుభావుడు పివి నరసింహరావు అనే మహనీయుని ప్రతిష్ఠించాడు. ఆయనకి తోడుగా మన్మోహన్ సింగ్ గారు. ఇప్పుడు మోడీ గారితో ఏదవుతుందో అవుదో భగవంతుడికి తెలుసు, కానీ జయశంకర్ గారు అనే మహానుభావుడితో విదేశీ దౌత్యాల్లో వేరీ వీ నీడ్ టు ఫుడ్ డౌన్ అన్నది ఆ మహానుభావుడు చేసి చూపిస్తున్నాడు. ఇలాంటి కొన్ని అద్భుతాలు భరతఖండం చేసుకున్న పుణ్యం. అంచేది వీళ్ళు ఉండవల్లి ఇలాంటి వాళ్ళు ఏదో మాట్లాడేశారంటే వీళ్ళు అంత టైంపాస్ బ్యాచ్ గలు. నేను ఆయన వయసుకి 2 విషయాలు చెప్తాను. ఆయన వయసుకి, ఆయన విలువకి నేను ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, ఇస్తున్నాను కూడా, ఇవ్వాలి కూడా. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే కొన్ని విషయాల్లో మనం పాత మాట్లాడిన మాటలు మర్చిపోతే నాకు సిరెత్తుకు వస్తుంది. జ్ఞాపకం నీకు? హెలికాప్టర్ రేస్కి వెళ్తాట పచ్చని పొలాలట వాళ్ళ ఉభయ గోదావరి జిల్లాలు, వీళ్ళట నల్గొండ. మరి ఆ ప్రాస్పెక్టివ్లో దిష్టి కాదు కదా, పనితనం, సామర్థ్యం, ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ చతురత ప్రదర్శించి చూపించగలిగింది ప్రపంచానికి.
ఇదిరా మా పొటెన్షియల్ అని. అలాంటి మోటివేషన్స్ అక్కడ జరిగి తీరాలి కూడా. దానికి వీళ్ళేమో ఒకటి దిష్టి తగిలిందని ఒకడు, ఏమో తలతోక లేకుండా దాని మీద మళ్ళీ విశ్లేషణ, దాన్నే గులివిందిగించే సామెత అంటారు. ముందు కింద నలుపు చూసుకుంటే పైన ఎరుపు గురించి అభివర్ణించడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కాకుండా కులాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా సార్ రాష్ట్రంలో. మరి దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కర్మ అనుకోలేదు, దౌర్భాగ్యం అనుకోలే. కులం కూడి పెడతా గూడు పెడతా, మనుషులు మన వ్యక్తిలో మానవత్వం చూడరా. ఎవడకోలే కులాలు ఏం చేస్తాయి? మా దగ్గర ఒకటి పెళ్లి సంబంధాలు ఎతకడానికి ఇంట్లో ముసలి చేదస్తాం కాబట్టి మా కులపోడే మా గోత్రం వాడే అనుకుని ఎత్తుకొస్తారా జడ్డివేదాలు కాబట్టి వాళ్ళ కోసం. మిగిలిన మీకెందుకు? చిన్నప్పుడు నీకున్న ఫ్రెండ్స్ ఎవరైనా కులం మొత్తం చూసి చేసావు? మన ఫ్రెండ్షిప్ నేనైతే అలా చేయలేము. అలా ఎట్లా చేస్తాం సార్? చేయలేము కదా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు క్యాస్ట్ ఏదో నాకు తెలియదు, నేనేదో అడిగి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మా సిఏ ఏసీడబ్ల్యూ అన్నీ అయిపోయి ఒక రోజు రాత్రి మేము శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకుని, ఆడు ఫస్ట్ టైం ఆడు అసలు నాతో ఆ టాపిక్లో ఇన్నాళ్ళకి నాకు కులం ఉపయోగపడుతుందిరా అని చెప్పి ఆడు చౌట్రీలో ఆడ కులం చౌటరీ ఏదంటే దాంట్లోకి మా రాత్రి బస్ చేయడానికి వెసులుబాటు తీసుకున్నాం. అలా 4 చౌటరీలు కడితే వాళ్ళకి ఆ కులపోళ్ళు వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి, లేకపోతే పిక్నిక్లు పెట్టుకుంటారు, ఇంత పప్పానాలు తినడానికి ఉపయోగపడతాయి. దాన్ని ఎక్స్టెన్షన్ మాత్రం చేయకండి, అక్కడితో వదిలేయండి. ఇప్పటికీ వివక్ష చూపెడుతున్నారు. ఇప్పటికీ స్కూల్లో చిన్న పిల్లల దగ్గర కూడా చూపెడుతున్నారు. దీని గురించి ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ ఎవరు చేయాలి? అది రావట్లేదు, మెయిన్ స్ట్రీమ్ రాదు. అందుకే చెప్తున్నాను, తప్పేలా ఛానల్ రాపోయినా మన యూట్యూబ్లు ఈ రోజు పవర్ఫుల్గా ఉన్నాయి. అంచేత వీటిలో వచ్చే విషయాన్ని విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియచెప్పండి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు అభంశోభం తెలియని చిన్నపిల్లలు వాళ్ళ కుల మతాలతో మాట్లాడుతుంటే చెప్పు తీసుకుని కొట్టాలి పెద్దవాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి. ఏట్రా మీరు నేర్పుతున్నారు పిల్లలకని? ఇదే మనం నేర్పవలసిందే. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చదువుకోమని చెప్తున్నారు. లేత మనుషులు అవి ఎందుకు మనుషులుగా పుట్టి? పిల్లలతో కలిసి కూర్చోవద్దు, క్లాస్లో పక్కకు కూర్చోవాలి. ఆ పిల్లోడు చెప్తుంటే ఒక రకమైన ఇదే అయిపోతుంది ఈ రోజుకి. సిగ్గు అనమాట. దాన్ని ఏదో అయిపోవడం కాదు, సిగ్గుపడుతున్నావు అని అర్థం. హైదరాబాద్లో ఉన్న నువ్వు సిగ్గుపడుతున్నావు, నేను సిగ్గుపడుతున్నాను. ఇదే మనం ఈ రోజుకి మనం 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మనిషిగా కూడా చూడకుండా వాడిని ఇంకా కులం మతం అన్న ప్రాస్పెక్ట్లో, అది కూడా అభంశోభం తెలియని చిన్నపిల్లలనా అని అది బాధ అన్నారు. నేనైతే సిగ్గు అంటాను. ఇప్పటికి కూడా మనం సిగ్గుపడకపోతే అలాంటి వివక్ష అనేది ఎప్పటికీ నిర్మూలించలేం. ఇంకా దాని మీద వెళ్ళి మేము మా కులం వాళ్ళకి ఓటేస్తాం, మా దానికి గమనించావా? ఇప్పటికి అదే నడుస్తుంది కదా. నువ్వు జాగ్రత్తగా గమనించు, అదంతా పిఠాపురంలోనే జరుగుతుంది. పిఠాపురంలో పిల్లలతో గతంలో కుల బహిష్కరణ అక్కడే జరుగుతుంది. ఈ నేను పకోడి కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఆయనది కదా బాధ్యత. మరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఫస్ట్. నా నియోజకవర్గంలో ఈయనకి ఓన్లీ ఆయన కులపాలు ఓట్లు వేస్తేనే గెలిచాడా? అందరూ వేశారు కదా. అప్పుడు నీ కులం అడ్డురాని కులాలు ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తున్నాయి? పర్టికులర్గా ఆ ప్రాంతం. ఇప్పుడు నీకు ఒక కొబ్బరి చెట్లు తోట ఏదో ఉంటుంది, లేదంటే మామిడికాయల తోట ఉంటుంది. ఒక చెట్టుకు సీడ పట్టింది అనుకో, ఆ చెట్టుని నరికేస్తా, లేదా ఆ చెట్టు నుంచి మొత్తం పంట అంతా పడైపోయేలా చూసుకుంటావా? తీసేస్తాం. ముందు ఆ చెట్టుని నిర్మూలించు. ఒక నియోజకవర్గంలో స్టార్ట్ అయిన దరిద్రం అది కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నియోజకవర్గం ఫస్ట్ అంటూ వార్ ఫుడ్ బేస్లో ప్రయారిటైజ్ చేసి ఇచ్చాడు. వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడట్లేదు దాని మీద మాట్లాడరు, కానీ ఆయన మాట్లాడట్లేదు. అది తీవ్ర ఆక్షేపణ. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడితే పక్క దిష్టి తాకిందని మాట్లాడతారు, కానీ ఇలాంటి మెయిన్ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడరు. గిట్టుబాటు ధర గురించి నియోజకవర్గంలో ఉన్న దరిద్రం నిర్మూలించి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయి. ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ? అలా ఎందుకు మాడవలసి వస్తుంది? ఆయన దృష్టికి పోలే అంటారా సార్? నాకైతే ఇదే చెప్తున్నాను. 78 సంవత్సరాల స్వతంత్రంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎంత మునుపు దాకా లేని ఏ ఎమ్మెల్యేకి లేని అప్రాన్షన్ ఈయన గెలిచిన తర్వాత ఈ కుల వివక్షలు ఎందుకు వస్తున్నాయి? నేను బాలకృష్ణ గారి ఇంజక్షన్లు ఏమైనా తీసుకున్నాడు? అయినా బ్లడ్ మాది అనగానే ఆ బ్లడ్ ఎక్కించుకుని ఈ సామాజిక వర్గం కూడా వేరే డిఫరెంట్ రోల్లో ప్లే చేయాలన్న కాన్సెప్ట్ ఏమైనా ట్రై చేస్తున్నాడా? ఆయన చెప్పాడు కదా ఒకసారి, మా బ్రీడ్ వేరు మా బ్లడ్ వేరు అని. అదేమో నేను అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తాను. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కదా, వీళ్ళకి నచ్చిందంటే ఇంగుతో సమానం కదా. మొత్తానికి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్న సమస్యలు కాకుండా వేరే వాటి మీద సమస్యలు సృష్టిస్తున్నారు వీళ్ళు. ఉన్నాయి సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని ఎట్టడం అంటే ఇదే. ప్రభుత్వంలో ఈ రోజు దాకా లేని తలకాయ నొప్పులు తీసుకొచ్చి మన నెత్తికి పెట్టి దీని మీద మనం చర్చించేలా చేస్తున్నారు. ఇది దౌర్భాగ్యం అంటారు. దీంట్లో ఎట్లాంటి మార్పులు రావంటారు? రావాలి. ఎవరికోసం రావు? ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలెక్టర్కి ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు లేదా? అలాగే ఎమ్మెల్యే రేపు రాబోయే రోజుల్లో శిక్షణ ఎలా ఉంటుందో చూడండి. నేను కొడాలని వంశీ మాట్లాడినప్పుడు అబ్బబ్బా ఏం మాట్లాడరా మీరు తీసి మరకాలని చెప్పి వేరే తీలకలు దిద్ది నియోజకవర్గాలు గెలిపించారు వాళ్ళకి. అలాగే ఉంటుంది వీళ్ళకి కూడా. టైం జరుగుబాటు అంత సుఖం లేదని ఒక సామెత ఉంటుంది. ఎవరు ఆపగలిగారా? సో మొత్తానికి అయితే మనం వెయిట్ చేయాలి. అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వెయిట్ చేయాలి. హ్యావ్ పేషెన్స్. సమాధానం ఖచ్చితంగా ఇస్తారు ప్రజలు.
వాళ్ళంత విజ్ఞులు ఆ టైంలో ఇంకెవరు ఉండరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.